సంగీత ప్రపంచంలో కొంతమంది రారాజులుగా వెలిగిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు కేజే యేసుదాస్. ఆయన తన గాత్రంలో కోట్లాది మంది సంగీత ప్రియులను అలరించాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అంటూ ఆయన పాడిన పాట ఎన్నటికీ అజరామరమే. కేరళ రాష్ట్రానికి చెందిన యేసుదాసు అయ్యప్పను కీర్తిస్తూ, భజిస్తూ, పూజిస్తూ పాడిన పాటలు దేశ విదేశాల్లో ఎందరో అభిమానులను సంపాదించి పెట్టాయి. కేవలం సినిమా పాటలకే పరిమితం కాకుండా ఆయన భక్తి, క్లాసికల్ గీతాలతో శ్రోతలను ఆకట్టుకున్నారు. 1940 జనవరి 10న కేరళలోని కొచ్చి నగరంలో జన్మించిన యేసుదాసు తన తండ్రి నుంచి సంగీతాన్ని వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు. బాల్యం నుంచే భక్తి గీతాలను ఆలపించడం అలవాటు చేసుకున్నారు. బాల్యంలో తండ్రి వద్ద సంగీత శిక్షణ పొందిన యేసుదాసు తిరువనంతపురంలోని స్వాతి తిరునాల్ మ్యూజిక్ అకాడమీలో ప్రొఫెసర్ సెమ్మన్ మాస్టర్ రామన్ భగవతార్ వంటి గురువుల వద్ద క్లాసికల్ సంగీతంలో తర్ఫీదు పొందారు. 1961లో యేసుదాసు తొలిసారిగా కలిప్పట్టకల్లో సినిమా కోసం పాట పాడారు. 1964లో భార్గవీ నిలయం సినిమాకు ఆయన పాడిన పాటతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అందమైన స్వరం, హృదయానికి హత్తుకునే ఆ సంగీత నైపుణ్యం కారణంగానే ఆయన కేవలం మలయాళ సీమకే పరిమితం కాకుండా యావత్ భారతదేశ చిత్ర పరిశ్రమల్లో పాటలు పాడే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. గురువాయూర్లోని శ్రీకృష్ణ ఆలయం అంటే ఆయనకు అత్యంత భక్తి. కృష్ణ భగవానుడి కోసం ప్రత్యేకించి పాటలు, భజనల పాటలు పాడి స్వామికి అంకితమే ఇచ్చేశారు. యేసుదాసు సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు 8 సార్లు ఉత్తమ జాతీయ గాయకుడి అవార్డు అందుకున్నారు. చలనచిత్ర రంగంలో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. 1975లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, ఆయన సంగీతాన్ని యునెస్కో సంస్థ గుర్తించి ప్రశంసా పత్రాన్ని కూడా సమర్పించింది. యేసుదాసు జీవితం ఈ తరం గాయకులకు, సంగీత ప్రియులకు స్ఫూర్తిదాయకం. ఆయన ప్రయాణం కలకత్తా నుండి కేరళ వరకు ఎలా సాగిందో మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా మనం సంగీతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఎలా కల్పించారో తెలుసుకోవాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.